హాయ్ అండి. ఈ వీడియోలో కాటన్ డ్రెస్ కట్ చేస్తున్నాననమాట. 2 మీటర్స్ కాటన్. నేను మా అమ్మాయికి 2 ఒకలాంటివే తీసుకున్నాను. మీటర్ వచ్చి 100 రూపీస్ పడిందనమాట. అలానే దీనికి లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను. మా పాపకి 2 మీటర్స్ లైనింగ్ నేను మొత్తము కట్ చేయట్లేదు. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ మనం ఇలా ఫోల్డ్ చేసి డ్రెస్ని అయితే కట్ చేస్తాము, కానీ నేను ఇలా మొత్తం ఓపెన్ చేసేసి ఇలా నిలువున ఫోల్డ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం మనకి మిగిలినట్టే 2 మీటర్స్ పట్టదనమాట. ఇలా కనుక కట్ చేస్తే 1.5 మీటరు 1.25 అలా పడుతుందేమో నాకు తెలిసి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట నిలువుగా. మీకు ఉపయోగపడుతుందని మీతో షేర్ చేస్తున్నాను. జస్ట్ కటింగ్ టిప్స్ మాత్రమే, క్లాత్ వేస్ట్ చేయకుండా, ఎక్కువ క్లాత్ కాకుండా మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేస్తే 4 లేయర్స్ ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. కరెక్ట్గా నిలువున పెట్టేశాను అనమాట. ఆ పన్న ఎలా ఉంటుందో దాన్ని ఓపెన్ చేసి నిలువున పెట్టేసేసి ఇలా ఆది డ్రెస్ కరెక్ట్గా సరిపోయేది మాత్రమే తీసుకున్నానండి. ఇలాగ లైనింగే కాబట్టి దీనికి కరెక్ట్గా నెక్, షోల్డర్ మొత్తం దీని ప్రకారం రివర్స్లో పెట్టేసేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇక్కడ సేమ్ కలర్ పీస్ తీసుకున్నాను అనుకోమాకండి. చాక్ పీస్ నాకు కనిపిస్తుంది, మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా దీని ప్రకారమే గీసేసుకోవచ్చు. కొలతలు ఏం లేకపోయినా సేమ్ ఫిట్టింగ్ తోటి డ్రెస్ ఉంటే దాన్ని ఈ విధంగా దాని ఆది ప్రకారం ఈ విధంగా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా, ఏమి రాని వాళ్ళు కూడా ఈ మెథడ్లో డ్రెస్ అయితే కట్ చేసుకోవచ్చు. సమ్మర్ కదండి. ఇదైతే నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్స్ పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. ఇలా మొత్తము కటింగ్ అయిపోయింది, డ్రాయింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసేస్తున్నాను. ఇక్కడ లైనింగే కాబట్టి లోపల కట్స్ దగ్గర క్లాత్ ఫోల్డింగ్కి నేను ఉంచలేదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. లైనింగ్ మీద ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసేసి ఫ్రంట్ నెక్ మళ్ళీ సపరేట్ కట్ చేయాలి. అలానే ఫ్రంట్ వైపు ఆర్మ్ హోల్ లోతు పెట్టాలి. ఈ విధంగా అన్నమాట. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలాగా ఆర్మ్ హోల్స్ కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే తిత్తలు అనేది రాదు. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే సేమ్ ఇలానే ఓపెన్ చేశాను. లైనింగ్ ఏదైతే ఓపెన్ చేశానో అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఓపెన్ చేసి నిలువున పెట్టేసేసి కట్ చేస్తాను. చాలా క్లాత్ అయితే మిగిలింది. ఇలా పెట్టి కట్ చేయడం వల్ల ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. పొడవు 13 ఇంచెస్ పెట్టాను, అంటే ఎల్బో హ్యాండ్స్ లాగా వస్తాయి అన్నమాట. డౌన్ వచ్చేసేసి 3.5 ఇంచెస్ పెట్టాను. 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి 3.5 ఇంచెస్ డౌన్ పెట్టి ఇక్కడి నుంచి ఇలాగా 3.5 ఇంచెస్ ఎక్కడ మార్క్ చేసామో అలాగా డౌన్ తీస్తున్నాను అనమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, అందుకే స్లోలో పెట్టాను అనమాట, స్పీడ్లో పెట్టలేదు. చాలా స్లోలో పెట్టి మీకు గీస్తున్నాను అనమాట. అలానే ఫ్రంట్ వైపు లోతు కూడా తీస్తున్నాను. ఇంకా ఇక్కడ రౌండ్ వచ్చేసేసి నేను 5 ఇంచెస్కి మార్క్ చేస్తాను, అంటే హ్యాండ్ రౌండ్ 10 ఇంచెస్ అనమాట. అలానే ఎక్కడ వరకు మార్క్ చేసామో అక్కడి నుంచి ఒక లైను ఖర్చుకి ఒక 1 ఇంచు దాకా ఇలా మార్క్ చేసి కట్ చేసేసుకోవటమే దీన్ని. హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదండి, ఎందుకంటే కాటన్ ఫ్యాబ్రికే కదా, అవసరం లేదు లైనింగ్. ఇష్టమో అనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే లైనింగ్ అయితే వేయట్లేదు అనమాట. ఇలాగ మొత్తము కూడా కట్ చేసుకోవటమే. ఇక్కడ హ్యాండ్ నేను కొలత ప్రకారం కట్ చేస్తున్నాను. ఆది డ్రెస్ ప్రకారం కట్ చేయలేదు, ఎందుకంటే దానికి కొంచెం షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. దీనికి అయితే నేను కొంచెం ఎల్బో హ్యాండ్స్ పెట్టాను కాబట్టి కొలత ప్రకారం 13 ఇంచెస్ పొడవు పెట్టి కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా లోతు కట్ చేస్తున్నాను. ఇలా అన్నమాట. ఇటు సైడ్ కూడా ఎక్సెస్ ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్, హ్యాండ్స్ ఎల్బో కట్ చేశాను కదండి, ఫోల్డ్ చేసేసి డబల్ స్టిచ్ వేసేస్తే హ్యాండ్ రెండు ఫస్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. నేను జస్ట్ కటింగ్ టిప్స్
స్టిచ్చింగ్ మొత్తము చూపించట్లేదు, కటింగ్ ఎలా చేయాలనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ నెక్ రివర్స్ చేసేస్తున్నాను. కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి స్టిఫ్గానే ఉంటుంది. మంచి వైపు లైనింగ్ పెట్టేసేసి నేను ఇలా రివర్స్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కొంచెం క్లాత్ తోటి డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది జస్ట్ టిప్ మాత్రమే. ఎందుకంటే లైనింగు నాకు 2 మీటర్స్ పట్టలేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ పట్టలేదండి. చాలా క్లాత్ అయితే మిగిల్చుకోవచ్చు. ఒక 15 ఇయర్స్ పిల్లలకైతే ఆ హైట్ని బట్టి, పర్సనాలిటీని బట్టి అనమాట. క్లాత్ అనవసరంగా వేస్ట్ చేసేసి పాడేసే బదులు ఇలాగా కొంచెం క్లాత్ తోటే మనం ఇలాగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ కట్ చేయలేదండి మెయిన్ ఫ్యాబ్రిక్ది. లైనింగ్ నెక్ ప్రకారం ఇలా జాయింట్ చేసేసి మిడిల్ నెక్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుంటే నెక్ ఈజీగా ఉంటుంది. దీన్ని కట్ చేసేసుకోవాలి, అంతేను. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1-2 వీడియోస్ చూసి మీకు అర్థమైతే. ఇప్పటికీ చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. వ్యూస్ రాకపోయినా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది అన్న నమ్మకంతో ఏదో ఒక కంటెంటే చూస్ చేసుకోవాలని నేను స్టిచ్చింగ్ చూస్ చేసుకున్నాను. ఒకసారి నా ఛానల్ అబ్జర్వ్ చేసినట్టయితే స్టిచ్చింగ్తో పాటు చాలానే కంటెంట్లు పెట్టానండి. నచ్చితే లైక్ చేసుకోండి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత సైడ్స్ కూడా స్టిచ్ చేస్తానమాట, వీడియో రాలేదు. ఇదనమాట ఓవరాల్ లుక్ అయితే. డ్రెస్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.